यस्य यतोऽन्वयादि तरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. అక్రూరుడు శ్రీకృష్ణుడి చేత ఆజ్ఞాపింపబడ్డాడు. కౌరవుల యొక్క హస్తినాపురానికి వెళ్ళి అక్కడ పాండవుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, వారిని ధృతరాష్ట్రుడు సరిగ్గా చూస్తున్నాడా లేదా అనేటువంటి విషయాన్ని కనుక చూసిస్తే దాన్ని బట్టి వారికి న్యాయం చేసేటువంటి విధానాన్ని ఏదైనా మనం ఆలోచిద్దాము అని అన్నాడు. దానికి సరేనని అక్రూరుడు కూడా బయలుదేరాడు. సుఖ మహర్షి చెప్తున్నారు, రాజా, అనంతరం
ఈ అక్రూరుడు కౌరవుల యొక్క హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, కుంతి, బాహ్లిక రాజు, అలాగే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ, పాండుపుత్రులు మొదలైనటువంటి వారందరినీ, అలాగే ఇంకా ఇతర బంధువులైనటువంటి వారందరినీ కూడాను కలిశాడు. వారందరూ కూడాను ఇతను కలిసిన తర్వాత కుశల వార్తలు అడిగారు, బాగున్నారా అని. అందరి యొక్క క్షేమ సమాచారాలు చెప్పాడు తాను. వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి అనేటువంటి విషయాలన్నీ ముచ్చట్లు అయ్యాయి. అయిన తర్వాత ధృతరాష్ట్రుడికి పాండవుల పట్ల ఉద్దేశ్యం ఎలా ఉందో తెలుసుకోవడం కోసం అని ఈ అక్రూరుడు అక్కడ కొన్ని నెలల పాటు ఉండిపోయాడు. అక్కడ కొన్ని నెలల పాటు నివసించినటువంటి అక్రూరుడు విదురుడిని, కుంతిని ముందు అసలు పరిస్థితి ఏమిటి అనేటువంటి దాని గురించి సమాచారం అడిగాడు. అడిగితే అడగడమే కాదు, ఆ కుంతి యొక్క పుత్రుల యొక్క అద్భుతమైనటువంటి తేజస్సుని గురించి తాను తెలుసుకున్నాడు. విదురుడు కూడా అప్పుడు అతనికి చెప్పాడు, చాలా అద్భుతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారయ్యా పాండవులు. వాళ్ళ యొక్క శస్త్రాది నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క బలం కానీ, వీర్యం కానీ, వినయం కానీ, ఎంత బలం ఉన్నా కూడాను అహంకారం అనేటువంటిది కొద్దిగా కూడా కనిపించినటువంటి వినయంతో కూడినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క సద్గుణాలని చూసి ప్రజలందరూ కూడాను పరమానంద భరితులవుతున్నారు. అలాంటి సద్గుణాలు కలిగినటువంటి వారు. అలాగే ప్రజల యొక్క అనురాగాన్ని చాలా అద్భుతంగా పొందుతూ ఉన్నటువంటి వీళ్ళని చూసి సహించలేక ధృతరాష్ట్రుడి యొక్క కుమారులైనటువంటి దుర్యోధనాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పాండవుల పట్ల చాలా భయంకరమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తున్నారు. ఇటు ధర్మం, అటు అధర్మం. ఈ ధర్మ అధర్మాలు రెండిటికి ఎప్పుడూ విరోధమే. ఈ రెండు ఎక్కడ ఒకచోట ఉండలేవు. ఒక వరలో రెండు కత్తులు ఇమడలైనట్లుగా వీళ్ళు పాండవులు, కౌరవులు ఇద్దరూ కూడాను ఒక చోట ఇమడలేకపోతున్నారయ్యా. ప్రజల యొక్క అద్భుతమైనటువంటి ఆమోదాన్ని పొందగలిగినటువంటి వాడు రాజు అవుతాడు. ఈ ప్రజల యొక్క అద్భుతమైనటువంటి ఆమోదాన్ని, ఆనందాన్ని, హర్షాన్ని పొందుతున్నటువంటి వారు పాండవులు అవటం వల్ల ఆ పాండవుల యొక్క కీర్తి రోజు రోజుకి పెరిగి రేపొద్దున ఈ సింహాసనాన్ని వాళ్లే ఎక్కుతారేమో, ప్రజలందరూ వారినే కోరుకుంటారేమో అనేటువంటి ఒక ఈర్ష్య భావం దుర్యోధనుల్లో బయలుదేరింది. సహజంగా ఈర్ష్య అనేటువంటిది లోకంలో ప్రతి వారిని కూడాను నాశనం చేస్తుంది. ఈర్ష్య నాశనం చేసినట్లుగా లోకంలో ఏ సాక్షాత్తు అగ్ని కూడా నాశనం చేయలేదట, నిప్పు కూడా నాశనం చేయలేదట. ఈర్ష్య అంత చెడ్డది. అది లోపల లోపల పెరుగుతూ ఉంటుంది, మనలో లోపల లోపల దహింప చేస్తూ ఉంటుంది. ఆ దహింపబడేటువంటి వ్యక్తి తాను ఏదో ఒకనాడు తప్పనిసరిగా ఆ ఈర్ష్యాపూరితమైనటువంటి మాటలు మాట్లాడక తప్పదు, బయటికి వస్తాయి. అవి లోపల ఇమడలేవు. దోషారోపో గుణేష్వపి అని అసూయ, ఈర్ష్య అంటే దోషాలలో మన ఆ గుణాలలో దోషాలని ఆరోపించడం. మంచి గుణాలు ఎవరి దగ్గరైనా ఉన్నా కూడా మంచి గుణాన్ని మంచి గుణంగా స్వీకరించలేనటువంటి మనస్తత్వం అది ఏం చేస్తుంది, ఎప్పుడూ దాంట్లో దోషాలను వెతుకుతూ ఉంటుంది. అందుకనే కొంతమంది చూడండి, ఎప్పుడూ మంచి చెప్పరు, ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్న మంచి గుణాన్ని గురించి ఎప్పుడూ ప్రశంసించరు. 100 రకాల మంచి గుణాలు ఉన్నా కూడా ఏదైనా ఒక దోషగుణం కనిపిస్తే దాన్ని పట్టుకొని లాగుతారు, పీకుతారు, దాన్నే లోకంలో ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. భగవంతుడి యొక్క తత్వానికి మనిషి యొక్క తత్వానికి తేడా అదే. భగవంతుడు 100 తప్పులు ఆయన పట్ల చేసిన ఒక్క మంచి చేస్తే అదొక్కటి గుర్తుంచుకొని ఇవన్నీ మర్చిపోతాడు. కానీ మనిషి
100 మంచులు చేసిన ఆ మంచుల్లో కూడా చెడుని వెతుకుతాడు. ఏదైనా ఒక చిన్న చెడు సాక్షాత్తుగా చేయిస్తే దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాడు. చేయబడినటువంటి 100 మంచులు మర్చిపోతాడు. ఆయన తత్వం ఇది, మన తత్వం ఇది. అందుకే ఆయన భగవంతుడు అయ్యాడు, మనం మానవులం అయ్యాం. ఇది కారణం. కనుక ఈర్ష్య అనేటువంటిది పరిపూర్ణంగా సర్వనాశనం చేస్తుంది. అదే కౌరవులకి నాశనానికి కారణమైంది. మంచి ఎక్కడైనా ఉంటే ప్రోత్సహించే ప్రయత్నం చేయి, కానీ చెడు ఎక్కడైనా ఉంటే దాన్ని అందరికీ చెప్పి దాన్ని భయంకరంగా నువ్వు ఏదో ఒక ఇది చేయాలనే ప్రయత్నం మాత్రం చేయకు. మంచి ఉంటే చెప్పు, ప్రచారం చేయి. చెడును మాత్రం ఎప్పుడు ప్రచారం చేయకూడదు. మీకు గుర్తుండో గుర్తులేదో శ్రీమద్ భాగవతం ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం ఈ విషయాన్ని. ఎక్కడ పరీక్షిత్ మహారాజు, ధర్మదేవత, భూమాత ఇద్దరూ కూడా ఆ వృషభమై గోవై బాధపడేటువంటి సమయంలో ఎవరు మీకు ఈ కష్టాన్ని కలిగిస్తున్నారు అని పరీక్షిత్ మహారాజు చెప్తే అప్పుడు ఆ వృషభం మాట మార్చేస్తుంది. విషయాన్ని చెప్పకుండా మాట మార్చి అతన్ని ఏదో అడుగుతున్నప్పుడు పరీక్షిత్ మహారాజు గుర్తిస్తాడు. ఓ, ఇతరుల యొక్క దోషాన్ని ఎప్పుడూ కూడా చెప్పకూడదు అనేటువంటి ఉద్దేశ్యంతో నువ్వు ఉన్నావంటే నువ్వు ధర్మదేవత అయి ఉంటావు అని అప్పుడు దాన్ని బట్టి గుర్తించాడు పరీక్షిత్ మహారాజు. చెడునెప్పుడు వ్యాప్తి చేయకు, మంచినెప్పుడు వ్యాప్తి చేయకుండా దాచకు. కానీ మనకి పూర్తిగా విరుద్ధంగా ఉంటాం. మనం మంచినెప్పుడు చెప్పం. మనం వీలైనంత మటుకు చెడుని మాత్రమే ప్రయత్నం చేస్తాం లోకంలో వ్యాప్తి చేయడానికి. దానివల్లనే మనం చెడిపోతున్నాం. మంచిని ప్రయత్నం చేయి లోకంలో. ఆ మంచి ఉన్నది పాండవుల దగ్గర, ఆ చెడు ఉన్నది కౌరవుల దగ్గర. మంచిని చూసి ఎప్పుడూ కూడాను ఈర్ష్య పడుతూనే ఉంటుంది చెడు అనేటువంటి. అదిగో ఆ దుర్యోధనాదులు అలా పడుతున్నారయ్యా. అలా పడడం వల్ల వాళ్ళతో దుష్టంగా ప్రవర్తిస్తున్నారు. ఆ ఈర్ష్య ఏం చేస్తుంది, ఎదుటి వ్యక్తిని నిజంగా లోకంలో ఆదరించదగినవాడు, పూజించదగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తనలో ఉండేటువంటి ఈర్ష్య వల్ల ఎదుటి వ్యక్తిని అగౌరవపరచడానికి ప్రయత్నం చేస్తుంది. అగౌరవపరుస్తూ ఇంకా పైగా తనకి తాను అనుకుంటుంది మనస్సు, ఆ దుష్టుల యొక్క మనస్సు, నేను చాలా ఘనకార్యం చేశాను, లోకంలో ఎవ్వరూ కూడా చెయ్యలేని అద్భుతమైనటువంటి పని చేశాను, చూసావా తల దించుకున్నారు వాళ్ళు అని భావిస్తుంది. కానీ అది మనకి తర్వాత పెద్ద ఆఘాతం అవుతుంది అనే విషయం తెలీదు లోకంలో చాలామందికి. నేను చేశాను ఇది, ఇంకా తాను చెప్పుకుంటాడు లోకంలో, చూడు నేనైతే వాళ్ళని నిలబెట్టేసి మరీ అడిగేశాను, కడిగేశాను అని కూడా అనగలుగుతాడు. నేనెవ్వరికి భయపడను, నేనెవ్వరికి భయపడవలసిన అవసరం కూడా నాకు లేదు. అహంకారపూరితమైనటువంటి మాట. నేనెవ్వరికి తల వంచే ప్రశ్న లేదు. నేను అడుగుతాను, నేను ఇదే చేస్తాను. ఇట్లాంటి భావాలన్నీ కూడా దుర్యోధనుడిలో ఉన్నాయి. మనలో కనుక అలాంటి భావాలు మనం ఎప్పుడైనా చూసుకుంటే వెంటనే మనని మనం గుర్తుంచుకోవచ్చు, మనం కూడా దుర్యోధనుడి యొక్క మార్గంలో ప్రయాణం చేస్తున్నాము. మనకి మనం పాండవులం అవ్వేటువంటి ప్రయత్నం చేయాలి, దుర్యోధనులం కాకూడదు. ఇప్పుడు దుర్యోధనుడు చేసిన చేష్ట అదే కదా. మహానుభావుడై పూజించదగినటువంటి భీష్మ పితామహుణ్ణి, అలాగే విదురుడు మొదలైనటువంటి మహానుభావుల్ని సభలో అందరి ముందు అవమానపరిచి తాను ఘనుణ్ణి అనుకున్నాడు. తాను
వాళ్ళు కూడా లొంగిపోతే, తల వంచితే, చూసావా, వాళ్ళని కూడా తల వంచగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి నా దగ్గర ఉంది అని అహంకరించాడు, చెడిపోయాడు, సర్వనాశనానికి కారణమయ్యాడు. కనుక ఎప్పుడు అలాంటి గుణాలు మంచివి కావు. ఎప్పుడు మనలో పెంచుకోవలసిందేమిటి, ఎదుటివాడు నిజంగానే మన పట్ల తప్పు చేసినా కూడా క్షమించవయ్యా. భగవంతుడు మనకి నేర్పించింది అది. భగవంతుడు నువ్వు చేసేటువంటి తప్పుల్నే గుర్తుపెట్టుకునేవాడైతే నువ్వు జీవితంలో అసలు సుఖంగా బతికే అవకాశమే లేదు. భగవంతుడు నిన్ను క్షమిస్తూ మాటి మాటికి నువ్వు చేసినటువంటి ఆ తప్పులన్నింటినీ వదిలివేస్తున్నాడు. కనుకనే కొద్దో గొప్ప లోకంలో సుఖంగా బతకగలుగుతున్నావు. క్షమాగుణాన్ని పెంచుకో. నీలో క్షమాగుణాన్ని ఎంత పెంచుకోగలిగితే అంత గొప్పవాడివి అవుతావు. అది పాండవుల్లో ఉన్నటువంటి లక్షణం. ఎన్ని రకాలుగా అవమానపరిచిన, స్వయంగా తన అన్న అయినటువంటి ధర్మరాజుని దుర్యోధనుడు ఎన్ని రకాలుగా హేళన చేశాడు, అవమానపరిచాడు. అతని భార్యను తీసుకొని వచ్చి అందరి ముందు వివస్త్రణ చేయాలని ప్రయత్నం చేశాడు. సహనంతో ఉన్నాడు. ధర్మం కోసం తాను ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. ఒకటి గుర్తుంచుకోవాలి, ఉత్తమ గుణం కలిగినటువంటి వ్యక్తి, ఒక చేతకాని వ్యక్తి, రెండు ఒకలాగానే కనిపిస్తాయి మనకి. ఇద్దరి గుణాలు ఒకలాగా కనిపిస్తాయి. సమర్థత ఉన్నప్పటికీ తాను ఇంద్రియాలని నిగ్రహించుకొని తనలో ఉన్నటువంటి ఉత్తమ గుణాన్ని పైకి తీసి తాను జీవనం సాగించేటువంటి పాండవుడు అసక్తుడు కాడు. కానీ చేతకాని వాడిగా భావించాడు దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు. మనలో దుర్యోధనుడు లాంటి గుణాలు కనుక ఉన్నట్లయితే మనము అదే చేస్తాం. మంచివాళ్ళు, గొప్పవారు వారి యొక్క గుణాన్ని ఎప్పుడూ కూడాను ఇతరులని నిందించకూడదు అనేటువంటి ఉద్దేశంతో మౌనం వహిస్తారు. పాండవులు అదే చేశారు. కానీ దుర్మార్గుడైన దుర్యోధనుడు ఏమనుకున్నాడు, వీళ్ళు చేతగాని వాళ్ళు అనుకున్నాడు, దేనికి పనికిరాని వాళ్ళు అనుకున్నాడు. నేను ఒక్కసారి నోరు తెరిచి ఇలా నిలబెడితే దేనికి పనికి రాక తలదించుకున్నారనుకున్నాడు. చూడండి దుర్యోధనుడి యొక్క దుర్మార్గమైనటువంటి భావం. కానీ అతనికి తెలియదు, నేను చేస్తున్నది నా మృత్యువుకే కారణం అవుతుంది అనే విషయం తెలియదు. పాండవుల్ని ఎలా అవమానపరిచాడు. మంచివారిని అవమానపరిచి ఆనందపడటం అనేటువంటిది పైశాచిక వృత్తి అని. నీలో ఉండేటువంటి భావాలన్నింటినీ కూడా నువ్వు ఎదుటి వాళ్ళ మీద రుద్దాలని ప్రయత్నం చేయటం కూడా తప్పే. ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి మనకి రాకూడదు అని మనం పరమాత్మని ప్రార్థించాలి. అహంకారంతో పెద్దల మాటనైనా తిరస్కరిస్తాను, నాకేం పర్లేదు, నన్నెవడేం చేస్తాడు, నా దగ్గరకు వచ్చి నా దగ్గర మాట్లాడగలిగే సాహసం ఎవరికి ఉంది? ఇదంతా దుర్యోధనుడి యొక్క తత్వం. అందుకే కదా అక్కడ పాండవులు కానీ, భీష్ముడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, అశ్వత్థామ తండ్రి కృపాచార్యుడు మన ద్రోణాచార్యుడు కానీ ఎవ్వరూ మాట్లాడలేకపోవడానికి కారణమే అహంకారం పెచ్చుమీరిపోతే అది దానంతట అదే వాళ్ళకి శిక్ష వేస్తుంది. మనలో ఉండే చెడు గుణమే మనని శిక్షిస్తుంది తప్పనిసరిగా.
అది శిక్షని పొందేంత మటుకు కూడా మనం అనుకుంటాం నేను చేసేది చాలా మంచి పని. అవును, నేను తిట్టాను, నాకేం కాలేదుగా. నేను చెడ్డగా ప్రవర్తించాను, నాకేం కాలేదుగా. ఆ క్షణంలో నీకేమీ కాకపోవచ్చు, కానీ అది వదిలివేయబడదు. తప్పనిసరిగా అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ కూడా జాగరూకులమై ఉండాలి. ఎప్పటికప్పుడు జాగరూకులమై ఉండాలి. అది పాండవులు చేసిన పని. ఒక్క క్షణం చాలు. పాండవులు 5 కలిస్తే కౌరవులందరినీ మట్టు పెట్టగలరు. అది మనకి కురుక్షేత్ర సంగ్రామంలో తెలిసిందే. కానీ ఎందుకు పెట్టలేదు? శక్తి లేక కాదు. ఉత్తమ గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడూ సహించడానికి ప్రయత్నం చేస్తాడు, సహిస్తాడు, క్షమిస్తాడు. అలాగే చేశారయ్యా వీళ్ళందరూ. అందుకనే పాండవుల్ని ప్రశంసిస్తూ విదురుడు అన్నాడు, ఉత్తమమైనటువంటి గుణాలకు నిధులు వాళ్ళు అని. ఉత్తమ గుణాలకి నిధులు అని ఎలా అనగలిగాడు అంటే కారణం ఇదే. వాళ్ళలో ఉండేటువంటి సహనాన్ని చూసి వాళ్ళు చేతగాని వాళ్ళు అనుకొని, వాళ్ళ ధర్మ పాలనని చూసి చేతగాని వాళ్ళు అనుకొని, దుర్యోధనాదులు వాళ్ళని తీసుకెళ్ళి విషం పెట్టి అలాగే నీళ్లల్లో పడేసి చంపేసి వాళ్ళని విషాహారంతో తీసుకొని వెళ్ళి అచేతనుడైనటువంటి వ్యక్తిని నీళ్లలో పడివేసి వాళ్ళని అనేక రకాలుగా కొట్టి తిట్టి ఎన్ని రకాలుగానో అవమానపరిచారయ్యా అంటూ అక్రూరుడికి వివరించాడు తాను. అతను మూర్ఖుడు. దుర్యోధనుడు మూర్ఖుడవటం వల్ల మంచి మాట ఎప్పుడు తలకెక్కదు అసలు. అతను చూడండి, మూర్ఖుడైన వాడు ఎప్పుడు కూడా తానే రైట్ అనుకుంటాడు. నిజంగా మంచి మాట చెప్పినా కూడా తలకెక్కదు. ఎక్కకపోగా నేను చెప్పిందే నిజం అనుకుంటాడు. ఆ మొండితనం వల్లనే చచ్చిపోయాడు. పెద్దల యొక్క మాటని అనుసరించి పాలించేటువంటి వాడు ధర్మరాజు. అందువల్ల అతను విజయాన్ని లభించాడు. వాళ్ళ యొక్క దుష్ట ప్రవర్తన, వీళ్ళ యొక్క మంచి ప్రవర్తన, వీటన్నిటినీ కూడా చక్కగా విశదీకరించి చెప్పాడు అక్రూరుడికి. అయినా వీళ్ళంతా ధర్మపక్షంలో ఉన్నారు, వీళ్ళంతా అధర్మపక్షంలో ఉన్నారు. అధర్మపక్షంలో ఉండి తాను చాలా గొప్పవాళ్ళం అని భావిస్తున్నారు. దానివల్ల వీళ్ళని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పాడు. కుంతీదేవి కూడా చాలా దుఃఖపడుతూ చెప్పింది. ఇవంతా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ అక్రూరుడు కుంతి దగ్గరికి వెళ్ళాడు. ఆ కుంతి అక్రూరుడి దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ తన సోదరుడు అక్రూరుడు కనుక సోదరుడైనటువంటి అక్రూరుణ్ణి తాను వెళ్ళి ఏకాంతంగా పలకరించాలనుకుని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత తన జన్మభూమిని ఒకసారి స్మరించుకున్నది. కంటి వెంబడి నీరు పెట్టింది. పెడుతూనే అన్నది, సౌమ్యుడా, మా తల్లిదండ్రులు, సోదరులు, చెల్లెళ్ళు, సోదర పుత్రులు, కులస్త్రీలు, సఖులు అందరూ మమ్మల్ని స్మరిస్తున్నారా? మాకు ఆశ్రయ స్వరూపుడైనటువంటి వ్యక్తి, భక్తవత్సలుడైనటువంటి వాడు, నాకు మేనల్లుడైనటువంటి కృష్ణుడు, అలాగే బలరాముడు నా పుత్రుల్ని స్మరిస్తున్నారా ఎప్పుడైనా? యథార్థంగా హస్తినాపుర రాజ్యంలో
పూర్వం రాజు అయినటువంటి పాండురాజుకి సంతానం మా పిల్లలు, ఆయన భార్యను నేను, కానీ ఒక అనాథలాగా బ్రతుకుతున్నాను అని చెప్తూ, నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా, తోడేళ్ల మధ్య లేడీలాగా ఉన్నదయ్యా అన్నది. నా చుట్టూ అంతా తోడేళ్లే, నేను మాత్రం లేడీలాగా భయంతో బిక్కు బిక్కు అనుకుంటూ బ్రతుకుతున్నాను. చాలా దుఃఖంతో ఉన్నటువంటి నన్ను, అలాగే తండ్రి లేనటువంటి పిల్లలైనటువంటి వీళ్ళని తన యొక్క మాటలతోటి కృష్ణుడు ఓదార్చగలుగుతాడా, మా మనస్సుకి శాంతినివ్వగలుగుతాడా, ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నానన్నది అంటూ అక్కడ కృష్ణుడు ఒక్కసారి జ్ఞాపకం వచ్చేటప్పటికే కృష్ణుడిని స్తోత్రం చేసింది. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద శిశుభిశ్చావసీదతం అన్నది. అవసీదతీం అన్నది. ఏమంటున్నది? మహాయోగి, సర్వాంతర్యామి, ఓ విశ్వపాలకుడా, గోవిందా, కృష్ణ, పసిపిల్లలతో కూడా క్లేశాల్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ ఆశ్రితురాలైనటువంటి నన్ను రక్షించవయ్యా అని ప్రార్థించింది. నమః కృష్ణాయ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే యోగేశ్వరాయ యోగాయ త్వామహం శరణం గత అన్నది. ఓ దేవా, ఓ శ్రీకృష్ణ, నువ్వు శుద్ధుడవయ్యా, అపరిచ్ఛిన్నుడవి, పరమాత్మవి, యోగేశ్వరేశ్వరుడివి, జ్ఞానస్వరూపుడవి, అలాంటి నిన్ను శరణాగతి చేస్తున్నాను అని నా తరఫున కృష్ణుడికి చెప్పవయ్యా. నేను ఆయన్ని శరణాగతి చేస్తున్నాను, నన్ను నా పిల్లల్ని ఒక చూపు చూసి అనుగ్రహించమనవయ్యా, తన దృష్టి మా మీద ఉంచమనవయ్యా అని ప్రార్థించింది. శుకుడు అంటున్నాడు కదా, రాజా, బంధువుల్ని, జగదీశ్వరుడైనటువంటి కృష్ణుణ్ణి స్మరించి దుఃఖంతో కుంతి దుఃఖపడింది. కుంతీదేవితో సమానమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఇక్కడ ఎవరు? విదురుడు, అక్రూరుడు కూడా అలాంటి వాడే. వాళ్ళిద్దరూ తమ యొక్క దుఃఖాన్ని పక్కన పెట్టేసి కుంతీదేవికి కొద్దిగా ఊరట కలిగిస్తున్నారు తమ మాటల చేత. ఏమంటున్నారు? అమ్మా కుంతి, నీ పుత్రులు సామాన్యులు అనుకుంటున్నావా? అనాథలు అనుకుంటున్నావు, కానీ యథార్థంగా అనాథలు కాదమ్మా. వాళ్ళు సాక్షాత్తు ధర్మదేవత, వాయువు మొదలైనటువంటి వాళ్ళ యొక్క అంశాలతో పుట్టినటువంటి వ్యక్తులు. వాళ్ళ బలపరాక్రమాలు నీకు తెలియవు, వారికి అశుభాలు ఎప్పుడూ కలగవు, త్వరలోనే పరమమైనటువంటి శుభం కలుగుతుంది వాళ్ళకి అని హితవచనాలు చెప్పారు. ఆవిడ మనస్సుకి ఆనందం కలిగించారు. ఆ తర్వాత అక్రూరుడు అక్కడి నుంచి బయలుదేరి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? తాను వచ్చినటువంటి పని రామకృష్ణులు చెప్పమన్నటువంటి విషయాన్ని చెప్పడానికి. ఆ ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. ఆ కృష్ణుడు చెప్పమన్నటువంటి, రాముడు చెప్పమన్నటువంటి మాటల్ని చెప్పాడు. ఓ ధృతరాష్ట్ర, కృష్ణుడు చెప్పమన్నాడు నీకు, నువ్వు నీ సోదరుడైనటువంటి పాండురాజు యొక్క రాజ్యాన్ని అనుభవిస్తున్నావు. అతను పరమపదించిన తర్వాత అతని యొక్క రాజ్యానికి నువ్వు రాజు అయ్యావు, రాజసింహాసనాన్ని ఎక్కావు. రాజసింహాసనాన్ని ఎక్కావు కనుక నువ్వు ధర్మబద్ధుడివై పృథివిని పాలించు, ప్రజల్ని సంతోషపెట్టు. అటు ప్రజల్ని సంతోషపెడుతూనే ఆత్మీయులైనటువంటి వాళ్ళని కూడా సమదృష్టితో చూడాలి. అటు ప్రజల్ని, ఇటు ఆత్మీయుల్ని, అందరినీ కూడా సమమైనటువంటి దృష్టితో చూడగలిగేటువంటి వాడు కావాలి రాజు. కనుక అలా గనక నువ్వు చూసినట్లయితే నువ్వు శుభాల్ని పొందుతావు, కీర్తిని పొందుతావు. దీనికి వ్యతిరేకంగా గనక నువ్వు ప్రవర్తించావు అంటే ఈ లోకంలో నిందితుడవుతావు. ఈ లోకం అంతా నిన్ను నిందిస్తుంది. దానివల్ల నీకు పరలోక ప్రాప్తి అనేది నరకలోకంలోనే ఉంటుంది. అందువల్ల పాండుపుత్రుల్ని
నీ పుత్రుల్ని ఇద్దరిని కూడా నువ్వు సమానంగా నువ్వు చూడటం చెయ్యి, నువ్వు రాజువి. ఇక్కడ బంధుత్వం కూడా ప్రధానం కాదు. రాజు కనుక ప్రజలందరినీ సమానంగా చూడాలి. వాళ్ళ యొక్క ఎవరైతే బంధువర్గం ఉన్నారో వాళ్ళని ప్రజల్ని అందరినీ సమానంగా చూడాలి కనుక నువ్వు చూడటం నీ బాధ్యత అన్నాడు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నువ్వేమనుకుంటున్నావు? నా పిల్లలు వాళ్ళు నా పిల్లలు కాదు అనుకుంటున్నావు. అసలు నీకెవరు సంబంధికులు? నీకెవరయ్యా సంబంధికులు ఈ లోకంలో? నువ్వెప్పుడు ఒంటరివాడివే. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఏ ఒక్కడితో చిరకాలం జీవించే అవకాశమే లేదు. కుదరదది. తన శరీరంతోనే శాశ్వతంగా ఉండడం అనేటువంటిది లోకంలో జీవుడికి కుదరనప్పుడు బంధువులతో శాశ్వతంగా ఎలా ఉండగలుగుతాడండి? ఏమంటే నీ శరీరంలో నువ్వు శాశ్వతంగా ఉండగల నమ్మకం ఉందా నీకు? లేదు. మన శరీరమే శాశ్వతం కాదు, ఈ లోకంలో బంధువులు శాశ్వతం ఎలా అవుతారు? ఎవ్వరూ నీకు శాశ్వతం కాదు. నువ్వు అనుకునేటువంటి భార్య, పుత్రులు మొదలైనటువంటి వాళ్ళ విషయం చెప్పనవసరమే లేదు. కనుక నా సంతానం అని నువ్వు అనుకుంటున్నావు. ఇద్దరిని సమాన బుద్ధితో చూడు. లోకంలో ఉండే అందరినీ సమానంగా చూడు అని చెప్పాడు. చెప్తూ ఏకః ప్రసూయతే జంతుః ఏక ఏవ ప్రలీయతే ఏకోనుభుంక్తే సుకృతం ఏక ఏవ దుష్కృతం అంటున్నాడు. అబ్బాయి, ఏకః ప్రసూయతే జంతుః, లోకంలో పుట్టేటప్పుడు ఒంటరిగానే పుడతావు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒంటరిగానే వెళతావు. అనుభవించేటప్పుడు పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ నువ్వు అనుభవించేటప్పుడు కూడా ఒంటరిగానే అనుభవిస్తావు. ఒంటరిగా పుడతావు, ఒంటరిగా వెళ్తావు, ఒంటరిగా అనుభవిస్తావు. కానీ నీకు నా 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 అనేటువంటి భావంతో జీవనం సాగిస్తావు. నువ్వెప్పుడూ ఒంటరివాడివేనాయా, గుర్తుపెట్టుకో అన్నాడు. దానికి ఉదాహరణ చెప్పాడు. ఒక చేప, దానికి సంతానం. ఈ సంతానం అంతా కూడాను ఏది అనుభవిస్తూ బ్రతుకుతుంది? తన తల్లిదండ్రులైనటువంటి చేపలు ఏవైతే ఆహారంగా భావించి బ్రతుకుతున్నాయో ఆ జలాన్నే ఆహారంగా చేసుకొని బ్రతుకుతాయి. ఈ లోకంలో పుత్రులు మొదలైనటువంటి వాళ్ళు అనుకుంటారు తల్లిదండ్రుల చేత పోషింపదగినటువంటి వాళ్ళం మేము అని భావన చేస్తూ మూఢులైనటువంటి తల్లిదండ్రుల యొక్క అధర్మ సంబంధమైనటువంటి ధనాన్ని అనుభవిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు వీళ్ళని పోషించడం కోసం అధర్మ కార్యాలు చేసి సంపాదిస్తారు. వీళ్ళేమనుకుంటారు, వాళ్ళ చేత పోషింపదగినటువంటి వాళ్ళం కనుక వాళ్ళ యొక్క ధనాదులే మాకు ఆధారం అనుకుంటూ జీవనం సాగిస్తారు. ఇప్పుడు నువ్వేమో పాండురాజు యొక్క రాజ్యాన్ని తీసుకొని నీది అని భావనతోటి సింహాసనం ఎక్కి కూర్చున్నావు. నీ పిల్లలేమో ఇది నా తండ్రిదైనప్పుడు నాకు కదా వారసత్వం అనుకుంటూ వాళ్ళేమో ఇది మాది రాజ్యం అనుకుంటూ పాండవుల్ని హింసిస్తున్నారు. మానవుడు మమకారంతో తమవి అని భావించేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువుల కోసమని అధర్మాన్ని కూడా చేసి ప్రాణాల్ని, ధనాన్ని, పుత్రుల్ని వీళ్ళందరినీ కూడా రక్షించుకుంటూ ఉంటాడు. కానీ యథార్థంగా ఆ ధనం కానీ, ఆ ప్రాణం కానీ, ఆ పుత్రులు కానీ వీడిని ఒంటరి వాడిని చేసి వదిలిపోతారు. ఎవరు ఉండరు. వీళ్ళేమో వాళ్ళే మా జీవితం అనుకుంటూ బ్రతుకుతారు. మన నా ప్రాణాన్ని నేను రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తాడు జీవుడు. ఆ ప్రయత్నంలో
అతను సఫలీకృతుడు కాడు. ఆ ప్రాణం ఏదో ఒకనాడు వదిలేసి వెళ్ళిపోతుంది. అలాగే ధనం, ఈ ధనమే నన్ను రక్షిస్తుంది అని భావిస్తాడు. ఆ ధనం ఏదో ఒకనాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. కాదు, నువ్వు వదిలేసి వెళ్ళినప్పుడైనా నువ్వు ధనాన్ని వదిలేసి వెళ్ళవలసిన వ్యక్తివే. నీ సంతానం, నువ్వు పుట్టిన దగ్గర నుంచి, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వీళ్ళే నాకు ఆధారం, వీళ్ళే నా జీవితం, నా ప్రాణం అనుకుంటూ బ్రతుకుతావు. కానీ వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత ఏ పక్షి అయినా గూటిని వదిలి వెళ్ళిపోతుందయ్యా. ఎవ్వరూ శాశ్వతం కాదు. వాళ్ళ వల్ల తాను పొందేటువంటి భోగాలు లభించినప్పుడు ఈ తెలివి లేనటువంటి మానవుడు తాను తనది 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 అనుకునేటువంటి వ్యక్తి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆ భోగాన్ని అనుభవించలేక దుఃఖపడతాడు. సుఖ దుఃఖాలకి కారణాలు ఇవే. నువ్వు పెంచుకున్న మమకారం, ఆ మమకారమే సుఖాన్ని ఇస్తుంది, ఆ మమకారమే దుఃఖాన్ని ఇస్తుంది. సుఖ దుఃఖాలకి నిర్వచనం ఇంకొకటేం లేదు, మమకారమే. మమకారమే. మమకారం వల్లనే సుఖం, మమకారం వల్లనే దుఃఖం. ఈ రెండిటి మధ్య తిరుగుతూ ఉంటాడు జీవుడు. అప్పుడు ఏం చేస్తాడు? తాను స్వధర్మ విముఖుడు. తన యొక్క ధర్మాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి ప్రాణం, ధనం ఇవన్నీ కూడాను వదిలేస్తే వాడిని చివరికి కోరికలేవి కూడా తీరనటువంటి వాడు దుఃఖపడతాడు. తానేమనుకుంటాడు? సంతానాన్ని కలిగినప్పుడు వీళ్ళే నా జీవితంలో ఎప్పుడూ ప్రాణం, వీళ్ళు నన్ను ఎప్పుడు వదిలి ఉండరు, నేను వాళ్ళని వదిలి ఉండను అనుకుంటాడు. కానీ అతనికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, వయస్సు పెరిగి జ్ఞానం పెరిగి స్వతంత్రత వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని పని మనుషుల కింద చూస్తాడు. పని వాళ్ళ కింద తీసి పారేస్తాడు. ఎన్నో రకాలుగా అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడతాడు. తన పిల్లల చేత కూడా ఆ పెద్దలైనటువంటి తన తల్లిదండ్రుల్ని, అంటే ఆ పిల్లలకి తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు అయినటువంటి ఆ వ్యక్తుల్ని కూడా అవమానపరిచేలాగా మాట్లాడిస్తాడు. ఒకవేళ తాను మాట్లాడక అతని అహంకారంతో అతను మాట్లాడుతూ ఉన్నా అతన్ని ఖండించడు. నువ్వు ఏ కొడుకులైతే నా వాళ్ళని మమకారం చూపించావో ఆ కొడుకులు చేస్తున్న, ఆ మనవళ్ళు చేస్తున్న అవమానకరమైనటువంటి స్థితికి నీ హృదయం తప్పిస్తుంది, రోదిస్తుంది. ఎన్నిసార్లు చెప్పి 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 నాయనా ఇలా చేయకూడదు, ఇది పాపహేతువు అని చెప్పి 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 నోరు నెప్పివేసి వదిలివేసి ఆ దుఃఖాన్ని మౌనంగా అనుభవించుతూ జీవించేటువంటి కాలం వస్తుంది. పూర్వంలో ఒక సామెత చెప్పేవారు. తండ్రి చనిపోయాడు, తండ్రి చనిపోతే చనిపోకుండానే అతని కోసం గుంటతో వేడు. నాన్న ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. నీ తండ్రిని పాతి పెట్టడానికి, నీ తాతని పాతి పెట్టడానికి తవ్వుతున్నానన్నాడు తండ్రి మీద కోపంతో. ఈ పిల్లవాడికి ఆ తండ్రి మీద కోపం వచ్చింది. ఒకరోజు తాను వెళ్ళి తవ్వుతున్నాడు. నువ్వేం చేస్తున్నావురా అని అడిగాడు. నా తండ్రిని పాతి పెట్టడానికి అన్నాడు. నువ్వేం చేశావో అది నువ్వు పొంది తీరుతావు, గుర్తుపెట్టుకో. తప్పనిసరిగా నువ్వు వివేకవంతుడవైతే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అయినా నీ ఇంద్రియాలను నిగ్రహించు. నీ సంతానం చెడిపోకుండా వాళ్ళని నిగ్రహించే ప్రయత్నం నువ్వు చెయ్యాలి. అది నీ బాధ్యత. నువ్వు చేయకపోతే దానికి ఫలాన్ని పొందుతావు, దాన్ని ఆమోదించావు గనక. ధృతరాష్ట్రుడు అదే చేశాడు.
నువ్వు ధృతరాష్ట్రుడిలాగా మాత్రం బ్రతికే ప్రయత్నం చేయబోకు, దుర్యోధనుడిలాగా ఉండేలాగా ప్రయత్నం చేయబోకు. ధృతరాష్ట్రుడు ఇతన్ని ప్రోత్సహించకుండా శిక్షించి ఉంటే, మొట్టమొదటి చెప్పాడు విదురుడు, పుట్టినప్పుడే చెప్పాడు. ఇతను పుట్టినప్పుడు అపశకునాలు అనేకం కనిపిస్తున్నాయి కనుక ఇతను దుర్మార్గుడు, ఇతని వల్ల వంశ నాశనం అవుతుంది కనుక ఇతన్ని వెంటనే చంపేసేయమన్నాడు. పర్వాలేదు, దుర్మార్గుడైనటువంటి ఒక సంతానం ఉండడం కన్నా వాడు చావడమే చాలా ఆనందం అన్నాడు. వినలేదు. నా పుత్రుణ్ణి నేనెలా చంపుతాను, నీకెలా మనసు ఒప్పింది అసలు చెప్పడానికి అన్నాడు. వినకపోవడం వల్ల వంశనాశనానికి సాక్షి అయ్యాడు తాను. తప్పదు. తన సంతానం చేసే తప్పుల్ని తాను కనుక ఎప్పుడైనా ప్రోత్సహిస్తే, లేదు మౌనంగా ఊరుకుంటే తప్పనిసరిగా తాను అనుభవించవలసి వస్తుంది దాని ఫలాన్ని. అందుకని ఎప్పుడూ మౌనం వహించి ఉండనే కూడదు. ఈవేళ వాళ్ళకి పట్టింది ఆ గతి, రేపొద్దున నీకు పడుతుంది. వాళ్ళకి పట్టించకుండా నువ్వు ప్రయత్నం చేస్తే నీ పిల్లలు కూడా రేపొద్దున తన వాళ్ళ నుంచి వచ్చేటువంటి వాటిని నిరోధించడానికి ప్రయత్నం చేస్తారు. మా అమ్మ వాళ్ళు అలాగే నన్ను శిక్షించారు, నేను కూడా అలాగే ఉండాలి అనుకుంటాడు. మా అమ్మ వాళ్ళు నేను అన్నాను, ఎవరిని ఏం మాట్లాడలేదు, నాకెవరు వస్తారు అడ్డు? నువ్వు కూడా అదే గతి పొందవలసి వస్తుంది రేపొద్దున. అదే ధృతరాష్ట్రుడు చేసినటువంటి దోషం. అదే అందరూ మొరపెట్టారు అతనితో, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, వాళ్ళని ప్రోత్సహించకు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళని తప్పనిసరిగా ఖండించు. ఖండించినా కూడాను విననటువంటి మూర్ఖుడు చంపేయి, లేదా ఊళ్ళో నుంచి గెంటే అన్నాడు విదురుడు. అలాంటి పరిస్థితి ఆ రోజుల్లో నడిచింది కనుక ఎవరైతే ఇలా ఉంటారో అలాంటి మానవుడు కేవలం పాపాన్నే దారిపత్యంగా తీసుకెళ్తాడు. వాడికి మిగిలేది ఏమీ లేదు, పాపం మాత్రమే. దాన్నే దారిపత్యంగా తీసుకెళ్తాడు. ఎక్కడికి? నరకానికి. నరకానికి వెళ్ళేటువంటి దారిలో బత్యం అదే. మనం చూడండి, ప్రయాణం చేసేప్పుడు మూట కట్టుకొని ఆహారం కట్టుకెళ్తాం కదా, దారిపత్యం అంటారు. అదే పట్టుకెళ్తాడట. అందువలన ఈ సంసారాన్ని స్వప్న మాయ మనోరథాలైనటువంటి ఇవన్నీ అస్థిరములు అని తెలుసుకో. స్వప్నంలాగా అస్థిరం ఇది, మాయలాగా అస్థిరమైనటువంటిది. అలాంటి మనోరథాలు కలిగినటువంటి నువ్వు ఇవన్నీ అస్థిరమని భావించి స్వయంగా ఆత్మని నిగ్రహించి శాంతుడవికా, సమదర్శివికా. నీలో ఇలాంటి దుర్గుణాలు ఏవి లేకుండా నీ పిల్లల్ని, పాండవుల యొక్క పుత్రుల్ని అందరినీ సమానంగా చూసేటువంటి వ్యక్తివికా. అలా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించవయ్యా అని నీకు కృష్ణుడు ఉపదేశం చేయమన్నాడు, ఇది చెప్పమన్నాడని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, దీంట్లో చూడండి అన్ని రకాల పాత్రలు కనిపిస్తాయి. మాట ఒకటి అంటే చాలు, వెంటనే దాన్ని గ్రహించి పద్ధతిగా జీవించేటువంటి ధర్మరాజులు ఉన్నారు. మంచి చెప్పినా కూడా నేను ఇలాగే చేస్తాననేటువంటి మూర్ఖులైనటువంటి అభిమాన ధనులైనటువంటి దుర్యోధనాదులు ఉన్నారు. చెప్పినటువంటి మంచిని మమకారం వల్ల తిరస్కరించేటువంటి ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలు మనకి కురుక్షేత్రంలో కనిపిస్తాయి, అంటే భారతంలో కనిపిస్తాయి.
ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు, అక్రూరా ధృతరాష్ట్రుడు అంటున్నాడు, అబ్బా నువ్వు చెప్పినటువంటి మాటలు వింటూ ఉంటే అమృతపానం చేసినట్లుందయ్యా అన్నాడు. అమృతపానం చేసినట్లుగా ఉంది. అమృతపానం చేసేటువంటి మానవులకి ఎప్పుడైనా తృప్తి కలుగుతుందా? నాకు కూడా నీ మాటలు వింటుంటే అమృతంలాగా అనిపించి నాకు తృప్తే కలగటం లేదు. నువ్వు మాట్లాడినటువంటి హితకరాలైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నా మనస్సులకి తృప్తి కలిగి ఇంకా వినాలి అనిపిస్తోంది. కానీ నీ వాక్కులు యథార్థంగా హితకరాలే అయినప్పటికీ మేఘం ఉంటుంది చూసావు, ఆ మేఘాల్లో మెరుపు వస్తుంది చూసావా, ఆ మెరుపు ఎంతసేపు ఉంటుంది మేఘాల్లో? ఆ మేఘాల్లో ఉండేటువంటి మెరుపులాగా యథార్థంగా ఆ మెరుపు లోకాన్నంతటిని ప్రకాశపరుస్తుంది. అలాగే నీ మాటల్లో ఉన్నటువంటి యథార్థ తత్వం ఏదైతే ఉన్నదో అది యథార్థంగా లోకాన్ని ప్రకాశింపజేసేదే. కానీ ఏం చేయగలం? మేఘంలో మెరుపు ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపే ఉంటుంది కదా, అలా వచ్చి ఇలా మాయమైపోతుంది. అలాగే నీ మాటలన్నీ కూడాను ఆ మెరుపు అంతటా ప్రకాశించినట్లుగా నా మనస్సంతా ప్రకాశించి ఆనందాన్ని అయితే కలిగించాయి. కానీ నా హృదయం అనేటువంటి చంచలమైనటువంటి మేఘంలో నీ మాటలు అనేటువంటి మెరుపులు ఉన్నాయే అవి స్థిరంగా ఉండలేకపోతున్నాయి అన్నాడు. కారణం ఏమిటి? నా మమకారం వల్ల. అయినా కృష్ణుడు చెప్పాడంటున్నావు కదా ఇవన్నీ. అసలు కృష్ణుడు ఎందుకు వచ్చాడయ్యా భూమి మీదకి? భూభారాన్ని తొలగించడానికేనా? భూభారాన్ని తగ్గించడం కోసం యదుకులంలో అవతరించినటువంటి ఈశ్వరుడైనటువంటి ఆ కృష్ణుడి యొక్క సంకల్పం వేరే విధంగా జరుగుతుందా? మాలాంటి వాళ్ళు జరపగలరా అన్నాడు. తెలివి చూడండి, ఎంత అద్భుతమైనటువంటి తెలివి, అద్భుతమైనటువంటి తెలివి అన్నమాట. కృష్ణుడు ఎందుకు వచ్చాడు? భూభారాన్ని తొలగించు. భూభారాన్ని తొలగించాలి అని అంటే మాలాంటి వాళ్ళు ఏం ప్రయత్నం చేయగలరు? ఆయన సంకల్పానికి భంగం కాదా మేమేదైనా ప్రయత్నం చేస్తే? చూడండి, మాయాపతి ఆయన తన మాయ చేత ఈ విశ్వాన్నంతటిని కూడా సృజించాడు. దాంట్లో అంతర్యామి రూపంతో చేరి ఉండి ఆయనే కర్మల్ని వాటి యొక్క ఫలాల్ని విభజించి మరి లోకానికి అందిస్తున్నాడు. ఎవ్వరికి అంతుపట్టని ఆట ఆడుతున్నాడు ఆయన అన్నాడు. నాకు అంతుపట్టింది ఇది. ఎవ్వరికి అంతుపట్టనటువంటి ఆట ఆడుతున్నాడు ఆయన. ఈ ఆటే సంసార చక్ర గమనానికి ఏకైక కారణమవుతున్నది. ఈ సంసారంలో ఇన్ని రకాలైనటువంటి విధానాలకు కారణం ఏమిటి? ఆయన ఆటేనయ్యా. అలాంటి ఆ పరమాత్మకి నేను నమస్కారం చెప్పానని చెప్పు అన్నాడు. ఇంతకన్నా నేను చెప్పదగింది ఇంకొకటి ఏమీ లేదు. ఆయన సందేశానికి సమాధానం నా నమస్కారం అన్నాడు. సుఖ మహర్షి అన్నాడు కదా, అక్రూరుడు ధృతరాష్ట్రుడి యొక్క ఈ అభిప్రాయాన్ని తెలుసుకున్నాడయ్యా. తెలుసుకొని ఇంకా సరే నేను వెళ్ళొస్తానన్నాడు. బంధువుల దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకున్నాడు. యదుపురానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అంటున్నాడు తాను, ఓ పరీక్షణ్ మహారాజా, పాండవుల పట్ల ధృతరాష్ట్రుడు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉన్నదో అది అసలు ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవాలి అనుకున్నటువంటి రామకృష్ణులకి అతని యొక్క తీరంతా కూడాను అద్దం పట్టినట్లుగా స్పష్టంగా కనిపించింది. అక్రూరుణ్ణి హస్తినాపురం పంపించడం వల్ల చక్కగా ఉన్నది ఉన్నట్లు వివరించాడు, ఉంది పరిస్థితి ఇది అని.
అలాగే అన్నాడు కృష్ణుడు. చాలా సంతోషం, అయితే వాళ్ళకి తప్పనిసరిగా నా అవసరం ఉన్నది, నేను పాండవుల్ని రక్షించి తీరవలసిందే అనుకున్నాడు. సరే, ఇక తర్వాత సుఖమహర్షి అంటున్నాడు పరీక్షణ్ మహారాజుతోటి, ఓ రాజా, కంసుడిని చంపాడు కదా కృష్ణుడు. కంసుడి యొక్క భార్యలు అస్థి, ప్రాప్తి అని పిలువబడేటువంటి ఇద్దరు. ఈ అస్థి, ప్రాప్తి అనేటువంటి ఈ కంసుడి యొక్క భార్యలైనటువంటి ఇద్దరు కూడా మరణించిన తర్వాత కంసుడు దుఃఖంతో తన తండ్రి అయినటువంటి జరాసంధుడి దగ్గరికి వెళ్ళిపోయారు. జరాసంధుడు వీళ్ళిద్దరి తండ్రి. జరాసంధుడు అల్లుడే కంసుడు కనుక తండ్రి గారింటికి, పుట్టింటికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు, రాజ్యం అంతా కృష్ణుడి పాలు అయిపోయింది కదా, అక్కడ ఉంటే ఏమిటి బతుకు, అందుకోసం పుట్టింటికి వెళ్ళిపోయారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత విపరీతంగా దుఃఖిస్తున్నప్పుడు జరాసంధుడు అడిగాడు, ఏమ్మా ఎందుకు, ఏమిటి దుఃఖం కారణం అంటే చెప్పాడు మొత్తం అంతా కూడా. జరిగినటువంటి విషయాన్నంతటినీ కూడా వినేటప్పటికే జరాసంధుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఇది అప్రియమైనటువంటి వార్త. తన పిల్లల్ని విధవల్ని చేశాడా కృష్ణుడు అనుకున్నాడు. ఆ కోపంతో భూమినంతటినీ కూడాను యాదవ శూన్యంగా చేసేస్తాను అని ప్రతిజ్ఞ పట్టి ఆ ప్రయత్నంతో బయలుదేరాడు తన దగ్గరికి యుద్ధం కోసం. 23 అక్షౌహిణుల సైన్యం తీసుకున్నాడు. 23 అక్షౌహిణుల సైన్యంతో కూడి యాదవ రాజధాని అయినటువంటి మధురకి 4 వైపుల నుండి కూడాను ముట్టడించాడు. ఎలా ఉందిట అంటే ఉప్పొంగుతున్నటువంటి సముద్రంలాగా ఉందట ఆ సైన్యం అంతా. ఆ జరాసంధుడి యొక్క సైన్యం వచ్చిందని తెలుసుకున్నాడు కృష్ణుడు. చూశాడు, నా అవతార ప్రయోజనం సిద్ధిస్తోంది అనుకున్నాడు. ఎందుకు వచ్చాడు, భూభారాన్ని తగ్గించడానికి. ఇంత మహాభారం ఏదైతే ఉన్నదో ఇదే కదా భూమికి బాగా కష్టం కలిగిస్తుంది. ఎందుకని, ఈ సైన్యం అంతా ఎవరి పక్షం, జరాసంధుడి పక్షం. జరాసంధుడు దుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుడి పక్షంలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా దుర్మార్గులయ్యా, అందువల్ల వీళ్ళందరి భారం కూడా మోయలేకపోతుంది భూమి. కనుక వాళ్లే తనంతట తాము, ఎవరైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళవలసిందే కదా. అది రేపల్లెలో ఉన్నా, మధురలో ఉన్నా, ద్వారకలో ఉన్నా, ఎక్కడ ఉండనివ్వండి పరమాత్మ. దుష్టులందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన చేత చంపబడి ఆయన అనుగ్రహాన్ని లభించవలసిన వాళ్ళే. గుర్తుంచుకోండి, భక్తులున్న చోటికి పరమాత్మ వస్తాడు, భగవంతుడున్న చోటికి రాక్షసులే వెళతారు. అతన్ని చంపడం కోసం అని బయలుదేరాడు ఈ జరాసంధుడు తన యొక్క 23 అక్షౌహిణుల సైన్యతోటి. అది తెలుసుకున్నాడు, నాకు ఉపకరిస్తుంది భూభారాన్ని తొలగించడానికి అనుకున్నాడు. ఆ జరాసంధుడు తన అధీనంలో ఈ సైన్యం కూడా చతురంగ బలాలతో ఉన్నదట. అంటే ఏనుగులు, గుర్రాలు, రథాలు, కాల్బలం, ఈ 4 చతురంగ బలాలు అంటారు. ఈ బలాలతో సహా కూడుకొని వచ్చాడు. చాలా భారం కలిగిస్తుంది, దీన్నంతటినీ నాశనం చేస్తాను, కానీ నా మధుర ప్రజలకి మాత్రం కించిత్తు కూడా అపకారం జరగకూడదు. యుద్ధం చేయాలంటే వీళ్ళ సైన్యం కూడా రావాలి, కానీ వీళ్ళ సైన్యం చనిపోతే ఎట్లా, నా సైన్యం చావకూడదు, వీళ్ళందరూ చావాలి. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేశాడు. వీడిని చంపకూడదు, సైన్యాన్ని మాత్రం నాశనం చేయాలి భూభారం కోసం. జరాసంధుడిని వదిలేయాలి. ఎందుకు వదిలేయాలి, వీడు మళ్ళీ వెళతాడు, మళ్ళీ తీసుకొస్తాడు సైన్యాన్ని, మళ్ళీ వాళ్ళని నాశనం చేయాలి, మళ్ళీ వెళతాడు, మళ్ళీ తీసుకొస్తాడు. అందుకని వీడిని మా భూభారం పూర్తిగా తగ్గడానికి ఎక్కువగా ఉపయోగపడేలాగా వీడిని మాత్రం వదిలేస్తుండాలి. ఇలా అనుకున్నాడు కృష్ణుడు. అసలు నా అవతారమే ప్రధానంగా సాధువులందరికీ రక్షణ కల్పించడం కోసం, భూభారాన్ని తొలగించడం, దుష్టుల్ని శిక్షించడం అని ఎప్పుడైతే తాను ఇలా అనుకుంటున్నాడో వెంటనే ఆకాశంలో నుంచి సూర్యుడిలాగా ప్రకాశిస్తూ అద్భుతమైనటువంటి రథం దిగింది. ఆ రథం సారథితో సహా వచ్చింది. ఆ రథాన్ని చేరుకున్నాడు. ఈ 2 రథాలు వచ్చాయి, 2 కూడాను సనాతనమైనటువంటివి.
సనాతనమైనటువంటి ఆ రథాల్లో అద్భుతమైనటువంటి సనాతనమైన అస్త్రాలు శస్త్రాలు అన్నీ కూడా ఉన్నాయి. అప్రయత్నంగా వీళ్ళు ఏం ప్రయత్నం చేయకుండా వాటంతటవే వచ్చినటువంటి ఆ రథాల్ని కృష్ణుడు చూశాడు. చూసి బలరాముడి దగ్గరికి వెళ్ళి అతనితో అన్నాడు, ఓ పూజనీయుడైనటువంటి అన్నగారు, నీ చేత రక్షింపబడుతున్నది మధురాపట్నం, ఈ యాదవులందరూ కూడా. ఇలాంటి యాదవులకి లేకపోతే ఈ మధురాపట్నానికి వీళ్ళ కీడు చేయాలని సంకల్పించి జరాసంధుడు వచ్చాడయా, దండెత్తి వచ్చాడు. అతని యొక్క సైన్యం చూడు, ఒక మహాసముద్రంలాగా ఉంది. అనగానే పరిగెడదా ఇంకా యుద్ధానికి అన్నాడు. కంగారు పడకు, మన సైన్యం చావకూడదు, మన వాళ్ళందరినీ మనం రక్షించాలి కనుక నువ్వేం చేయాలి, ఇదిగో నీ రథం ఎదురుగా ఉంది, దాంట్లో అస్త్రాలు కూడా ఉన్నాయి, నీ రథాన్ని నువ్వెక్కు, నా రథాన్ని నేను ఎక్కుతాను, మనం మాత్రమే బయలుదేరి వెళ్ళాలి, ఈ సైన్యాన్నంతటిని కూడా హరించాలి, యాదవుల్ని ఆపదల నుంచి కాపాడాలి, మనం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే అవతరించాం కదా అని బలరాముడికి ఒకసారి జ్ఞాపకం చేశాడు కృష్ణుడు. యథార్థం అన్నాడు, బయలుదేరదామన్నాడు. 23 అక్షౌహిణుల రూపంలో ఉన్నటువంటి ఈ భూభారాన్నంతటిని మనం తొలగిద్దామన్నారు. సరే అంటే సరే అనుకొని కవచాలు ధరించారు, ఉత్తమమైనటువంటి అస్త్రాలతో ఉన్నటువంటి రథాలను ఎక్కారు. ఆ కొద్ది మంది మాత్రమే సైన్యాన్ని తీసుకొని యుద్ధం చేయడానికి పురం నుంచి బయలుదేరారు. ఆ రథానికి, కృష్ణుడి యొక్క రథానికి దారకుడు అనేటువంటి వాడు సారథి. కృష్ణుడి రథానికి దారకుడు, ఆ దారకుడు అనేటువంటి సారథి కలిగినటువంటి వాడై కృష్ణుడు శంఖాన్ని ఊదాడు. ఎప్పుడైతే శంఖాన్ని పూరించాడో శత్రువుల యొక్క హృదయాలన్నీ కూడాను జారిపోయాయి, బద్దలైపోయాయి. అప్పుడు జరాసంధుడు ఆ బయటికి వచ్చి యుద్ధం కోసం వచ్చి శంఖాన్ని ఊదుతున్నటువంటి రామకృష్ణుని చూశాడు. చూసి వెంటనే అన్నాడు, ఏయ్ కృష్ణ, జరాసంధుడు అంటున్నాడు, నువ్వు బాలకుడివి, చిన్నపిల్లవాడివి, అందువల్ల నేను నీతో యుద్ధం చేయడం అనేది నాకు సిగ్గు అన్నాడు. నీతో నేను యుద్ధం చేయను, నువ్వు బంధుహంతకుడివి, నువ్వు ప్రాణభయం చేత చాలా కాలం ఎక్కడెక్కడో దాక్కుని ఉన్నావు, అందువల్ల పిరికివాడమైనటువంటి నీతో నేను యుద్ధం చేయనన్నాడు. కనుక నీ స్వస్థానానికి వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళిపో, నేను వదిలేస్తున్నాను, క్షమించేస్తున్నాను అన్నాడు. అప్పుడు బలరాముడితో అన్నాడు జరాసంధుడు, నీకు కనుక కోరిక ఉంటే యుద్ధం చేయాలని నాతో యుద్ధానికి రా అన్నాడు. ధైర్యంగా నిలబడు, నా బాణాల చేత నువ్వు ప్రాణాలని కోల్పోతావు, స్వర్గానికి వెళ్తావో నరకానికి వెళ్తావో అన్నాడు. లేదా నువ్వు చావకపోతే నన్ను చంపు, మన ఇద్దరికీ ఇప్పుడు యుద్ధం జరగాలన్నాడు. కృష్ణుడు అన్నాడు, వెర్రివాడా, వీరుడైనటువంటి వాడు ఇప్పుడు మాటలతో చూపడయా, చేతలతో చూపిస్తాడు తన సత్తాన్ని. అందుకని చూడండి, అరిచే కుక్క కరవదని సామెత. నువ్వు నిజంగా వీరుడు అయితే నీ అస్త్రాలతో చూపించి, కబుర్లు ఎందుకు? నువ్వు పిల్లవాడివి, నువ్వు పెద్దవాడివి. పిల్లవాళ్ళలో పెద్దవాళ్ళలో యుద్ధం జరిగేటప్పుడు తెలుస్తుంది కదా. అసలైన పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు ఎప్పుడు తమను తాము పొగుడుకోరు. నువ్వేదో మహాబల పరాక్రమాలు కలిగిన వాడు అనుకుంటున్నావు, తమ పరాక్రమాన్ని ప్రదర్శిస్తారు. నువ్వు దుర్బలుడివి, వాచాలుడివి, చావదలిసినటువంటి వాడు అయ్యావు కనుక నీ మాటలు మేము పెద్దగా పట్టించుకొని అవసరం లేదన్నాడు. తీసి పారేశాడు అతని మాటల్ని. సుఖమహర్షి అంటున్నారు కదా, ఆ తర్వాత జరాసంధుడు తన చతురంగ బలాలతోటి రామకృష్ణుల్ని ఆక్రమించాడయ్యా. శత్రు సైన్యం వచ్చి తాను తెచ్చినటువంటి కొద్దిపాటి సైన్యాన్ని పీడిస్తూ ఉంటే చూడలేకపోయాడు కృష్ణుడు. అప్పుడు వెంటనే దేవతల చేత కూడా నమస్కరింపబడేటువంటి శాంగం అని చెప్పబడేటువంటి తన ధనస్సుని తీసుకున్నాడు, దాన్ని మోగించాడు. అమ్ముల పొదల నుంచి బాణాలు తీసి వస్తూ ఉంటే నిరంతరం ఆ బాణాలు తీయడం వేయడం అసలు ఆ కృష్ణుడు ఎప్పుడు తీస్తున్నాడో ఎప్పుడు వేస్తున్నాడో కూడా తెలియకుండా వదిలేట.
ఆ వదిలినటువంటి ఆ బాణాలతోటి శత్రువుల్ని, రథాల్ని, ఏనుగుల్ని, గుర్రాల్ని, పదాతులైనటువంటి వాళ్ళందరినీ కూడాను సంహరించి పారేశాడు. ఎలా ఉందిట అంటే అలాత చక్రంలాగా, ఒక చక్రాన్ని తిప్పినట్టుగా ఈ ఆయుధం ఏదైతే శాంగం అనేటువంటి ధనస్సుని తిప్పేస్తున్నాడు. ఇలా అంటున్నాడు, ఇలా ఇస్తున్నాడు, ఇలా అంటున్నాడు, ఇలా ఇస్తున్నాడు, అలా పటాపట పటాపట చంపి పారేశాడు అందరు. ఇలా ధనస్సుని తిప్పడం వల్ల శత్రువుల యొక్క ఏనుగులు ఉంటాయే వాటి యొక్క కుంభస్థలాలన్నీ కూడా రక్కలైపోయాట, చతురంగ బలాలన్నీ కూడా నశించిపోయాట. అది చూసినటువంటి భీరువులైనటువంటి మానవులు, భయం పడేటువంటి మానవులు ఆ భయాన్ని పొందారట. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళందరూ సంతోషంతో గంతులు వేశారట. కానీ బలరామకృష్ణులకి ఇద్దరికి కూడా ఇది ఒక క్రీడ, ఆట లాంటిది. పెద్ద శ్రమ కూడా ఏం కాలేదు. అలాంటి క్రీడ అయితే ఇది పెద్ద ఆశ్చర్యం ఏంటి, 23 అక్షోహిణుల సేనని ఊరికే అలాగా తుత్తునీళ్ళు చేసి పారేశారంటే పెద్ద ఆశ్చర్యం ఏముందన్నారు. ఇంకా మిగిలిన వాడు ఎవడు? జరాసంధుడు ఒక్కడు మిగిలే. వాడు ఊసురోమంటూ వాడి రథము పోయింది. చివరికి వాడు గతిలేని వాడు అయ్యాడు. ఆ అన్ని తగిలి దెబ్బలు తగిలి అలా ఊసురోమంటూ ఉన్నటువంటి వ్యక్తిగా ముందుకు వచ్చాడు. అప్పుడు బలరాముడు అన్నట్టరా, ఇంకా నీది వంతు అన్నాడు. ఉన్నప్పటికే తనకి మహా అహంకారి కనుక ఒక్కసారి ఉక్రోషం వచ్చిందట. వచ్చేటప్పటికే ఇద్దరు పోరాడారట. ఒక సింహం ఇంకో సింహంతో పోరాడినట్టుగా పోరాడట. చివరికి రథహీనుడైపోయి సైన్యం అంతా కోల్పోయి ప్రాణాలు మాత్రమే ధరించి ఒంటరి వాడైనటువంటి జరాసంధుడితో ఇతను తలబడితే అతని శక్తి లేక, ఇతన్నితో జయించలేక చెట్టు చివరికి స్తబ్దుడైపోయినప్పుడు వెంటనే ఇతన్ని వారుణాస్త్రంతో, మానుషాస్త్రంతో అతని యొక్క శరీరాన్ని ఆ పాశాలతో అతని జరాసంధుడి యొక్క శరీరాన్ని బంధించేట తాను. కానీ కృష్ణుడి యొక్క ఆలోచన వేరు కదా. బంధించి చంపేయాలనుకున్నాడు తను. బలరాముడు నిజంగా కోపం వస్తే చంపేస్తాడు ఎదుటి వ్యక్తి ఎవడైనా సరే. కానీ కృష్ణుడి యొక్క ఆలోచన వేరు. అందుకని పరిగెట్టుకుంటూ కృష్ణుడు వచ్చాట. ఏమంటన్నా, నువ్వు చంపేస్తావా ఇతన్ని అన్నాడు. మరి ఇతన్ని ఎందుకు మిగిల్చాలి? మిగిలిన వాళ్ళందరినీ చంపేసిన వీడిని కూడా చంపారేస్తే పోతుంది అన్నాడు. లేదు తప్పు పని అది, నువ్వు వదిలేసే వీడిని అన్నాడు. ఎందుకని అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు, ఆయన భూభారాన్ని పోగొట్టాలని వచ్చాం మనం. వీడు భూభారం ఎంతైతే వాడు పోగేస్తున్నాడో అదంతా మన దగ్గరికి తీసుకొస్తాడు. తీసుకురావడానికి మనం వీడిని వదిలేయాలి. వీడికి ఉక్రోషం ఎక్కువ, అహంకారం ఎక్కువ, తాను సమ్రాట్టుని అనేటువంటి భావన ఎక్కువ. తను ఎప్పుడూ ఎవరి చేత ఓడిపోలేదు, ఎప్పుడూ గెలుపులే వాడిని వరిస్తున్నాయి. అలాంటి అహంకారం చేత ఏదో ఒకసారి ఓడిపోతే ఓడిపోయాం, ఇంకొకసారైనా గెలవలేమా అని మళ్ళీ తీసుకొస్తాడు. ఇలా ఎన్నిసార్లు తెస్తే అన్నిసార్లు తెస్తాడు. మనం ఎందుకు కంగారు పడాలి? వాడు తెస్తే అప్పుడు చంపేసి పంపిద్దాం, భూభారం తొలగిపోతుంది కదా అన్నాడు. కృష్ణ, నువ్వు చెప్పింది బాగానే ఉందన్నాడు. సరే పో, నీకు ప్రాణదానం చేస్తున్నాం అన్నాడు. వరుణ పాశాలని తీసేశాడు, జరాసంధుని పంపించేశాడు. రథం కూడా లేదు, నడిచే బయలుదేరి వెళుతున్నాడు పాపం వాడు జరాసంధుడు. కానీ చాలా సిగ్గుపడ్డాడు. నేను సమ్రాట్ని, నాకెక్కడా తిరుగులేదు. అలాంటి 23 అక్షోహిణుల సైన్యాన్ని వీళ్ళిద్దరూ కలిసి ఇంత నాశనం చేసి చివరికి నాకు ఈ గతి పట్టించారే. చిచి, ఇంత బలపరాక్రమాలు కలిగినటువంటి నేను బ్రతకడం కన్నా చావడం మేలనుకున్నాడు తాను. అనుకొని చాలా సిగ్గుపడి వాళ్లతో విజయాన్ని లభించకుండా చావడం మంచిది కాదనుకున్నాడు. మళ్ళీ దానికి ఏం చేయాలి? తపస్సు చేయాలనుకున్నాడు. అందుకోసం తపస్సు చేయాలని సంకల్పించి వెళుతున్నాడు తపస్సు కోసం. కానీ ఆయనకి మార్గ మధ్యంలో కలిశారు అతని యొక్క స్నేహితులైనటువంటి ఇతర రాజు. వీళ్ళందరూ అతనికి ధర్మోపదేశం చేశారు. పెరివాడా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమిటిదంతా? యుద్ధానికి వెళ్ళానయా, నాకు ఈ గతి పట్టింది,
చీ ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు చివరికి నా బతుకు ఇలా అయిపోయిందన్నాడు అని ఏడుస్తూ ఉంటే వాళ్ళు అన్నారు కదా, ఈ పరాభవం విజయం అనేటువంటిది ప్రారబ్ధ కర్మల్ని బట్టి ఉంటుంది నాయన. ఉపదేశం చేస్తున్నారు వాడికి. ప్రారబ్ధ కర్మ వల్ల జరిగింది ఇది. నీ పూర్వ పుణ్యం పాపము ఏదో ఉంటాయి కదా, వాటి వల్ల జరిగింది. ఏం పర్వాలేదు, ఒకసారి మనం ఓడినంత మాత్రాన రెండోసారి గెలవము అనేటువంటిది ఏం లేదు కదా, తప్పనిసరిగా గెలవచ్చు. ఎప్పుడూ ప్రారబ్ధం మనని నాశనం చేస్తూనే ఉండదు కదా అంటూ అనేక రకాల మాటలతో అతన్ని తపస్సు నుంచి తప్పించారు. సరే, ఇప్పుడు ఇది ఇతను ఉపకారం చేసినట్ట అపకారం చేసినట్ట ఈ స్నేహితులు? ఎందుకని? వీడు తపస్సుకు వెళితే చాలా పెద్ద గొడవ అవుతుంది. ఎందుకు? వీడు తపస్సుకే వెళ్ళాడు అనుకోండి, శివుడి గురించో బ్రహ్మ గురించో తపస్సు చేశాడు అనుకోండి, వాళ్ళు తప్పనిసరిగా రావాల్సి వస్తుంది. భక్తుడి యొక్క తీవ్రమైనటువంటి తపస్సుకి ఎటువంటి పరిస్థితుల్లో లొంగి వాళ్ళకి వరాలు ఇచ్చి తీరాల్సి వస్తుంది. ఆ వరాలు ఇచ్చేటప్పుడు కృష్ణుడిని నేను ఓడించాలి, తన్ని చంపాలి అనేటువంటి వరం కోరాడు అనుకోండి, భయంకరం. ఇప్పుడు కనుక వీళ్ళు శత్రువులా మిత్రులా? మిత్రుల్లా ఉన్నటువంటి శత్రువులు. శత్రువే కదా, అలాంటి వాటిని తప్పించాలని ప్రయత్నం చేస్తాడు. అందువల్ల వీళ్ళు వచ్చి పాపం నచ్చ చెప్పారు. వీడు నిజంగానే అనుకున్నాడు, తపస్సు నుంచి తప్పిసి ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అతనికి అవమాన భారం మాత్రం మనస్సులో కుంగతీస్తోంది. చాలా దుఃఖపడ్డాడు. అలా దుఃఖపడినటువంటి తాను మళ్ళీ యుద్ధానికి వెళ్ళడం కోసం అని సిద్ధం చేసుకుంటున్నాడు సైన్యాన్ని. ఇక్కడ ఎప్పుడైతే కృష్ణుడు ఈ విధంగా జరాసంధుడిని అవమానపరిచి వీళ్ళందరినీ చంపేసి పంపించాడో, దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారు, పరమానందపడ్డారు. మధుర వాసులందరూ కూడా పెద్ద పండుగ చేసుకున్నారు. కృష్ణుడు పురప్రవేశం చేయగానే పుష్పాలతో వర్షాన్ని కురిపించి ప్రజలందరూ కూడా గుమికూడారట, అక్షతలు జల్లారట, ఆయన మీద ఆయన్ని ఆశీర్వచనాలు చేశారట, ప్రేమతో వికసించినటువంటి నేత్రాలతో ఆయన్ని చూశారట. ఆ యోధులందరూ కూడాను చంపేసినటువంటి యోధులందరి దగ్గర నుంచి తెచ్చినటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, 23 అక్షరాలు అంటే ఎంత సంపద వస్తుంది నిజంగాను. వాళ్ళందరూ మంచి మంచి బంగారపు ఆభరణాలు చేసుకొని వస్తారు. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళినా, పేరంటాలకు వెళ్ళినా ఏం చేస్తారు, ఫంక్షన్స్కి వెళ్ళినా అలంకరించుకుని వెళతారు. అదో యుద్ధానికి వెళ్ళేటప్పుడు అలంకరించుకొని వెళ్ళకపోతే పక్కన సైన్యం అంతా చూస్తారు, వీడో పిసినారుడిలాగా ఉన్నాడు అనుకుంటారు. కనుక లేదు, తన యొక్క గొప్పతనం కూడా ప్రదర్శించాలంటే ఈవేళ వస్త్రాలు ఆభరణాలే కదా ప్రధానం. అందుకని అక్కడికి వస్తారు ఆ విధంగా ధరించి. మరి వాళ్ళందరివి యోధుల్ని చంపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు తీసుకొస్తే బోలెడంత సంపద వచ్చిందిట. ఆ సంపద అంతా కూడాను ఉగ్రసేనుడికి ఒప్పగిచ్చాట కృష్ణుడు. ఆ ఉగ్రసేనుడికి ఇచ్చాట, ఆనందించారట పురప్రజలందరూ కూడా. ఇలా ఓడిపోతూ మాటికి ప్రతిసారి 23 అక్షోహిణుల సైన్యాన్ని తీసుకొచ్చేవట. 17 సార్లు తిరిగాడు. 1 కాదు 2 కాదు, అంటే 17 × 23 అక్షోహిణులు ఎంత చూసుకోండి. అద్భుతం అన్నమాట. ఇంత భూభారాన్ని తొలగించాడు తను. ఆ 17 సార్లు యుద్ధం చేశారట. కృష్ణుడి యొక్క ప్రభావం చేత జరాసంధుడి యొక్క సైన్యం అంతా కూడాను నాశనం అయిపోయింది. అప్పుడు జరాసంధుడు మళ్ళీ దీనంగానే స్వస్థానానికి వెళ్ళేవట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సింహంలాగా కొద్దిగా మళ్ళీ వేషం వేసుకొని మళ్ళీ పరిగెట్టుకు వచ్చేవాట. మళ్ళీ అయిపోయిన తర్వాత కుక్కలాగా తోక ఊపుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇది పరిస్థితి అని చెప్పారు. ఇట్లా జరుగుతూ ఉండగా 17 సార్లు అయిపోయింది. 18వసారి యుద్ధం జరగబోయే పరిస్థితి. వాడు వెళ్ళిపోయాడు 17వసారి. 18వసారి రావాలి, మళ్ళీ వస్తాడని తెలుసు. కానీ ఈ సమయంలో
ఏ సమయంలో ప్రవేశించాలో ఆ సమయంలోనే నారదుడు ప్రవేశిస్తాడు, గుర్తుపెట్టుకోండి. నారదుడి యొక్క ప్రవేశం సరిగ్గా ఏ సమయంలో? లోక కళ్యాణం కోసం వస్తుంది. సరిగ్గా ఈ సమయంలో నారదుడు ప్రవేశించాడు. ఎక్కడికి ప్రవేశించాడు? కాలయవనుడు అనేటువంటి ఒకటి దగ్గరికి వెళ్ళాడు. ఈ కాలయవనుడు అనేటువంటి అతని దగ్గరికి వెళితే, కాలయవనుడు మహాపరాక్రమవంతుడు. అతను తపస్సు చేసి భగవంతుడి చేత ఇతర ఏ దేవతను ఆయన దగ్గర వరాలు పొందాడు. ఏం వరం పొందాడు? ఏ ఆయుధం చేత నేను చంపబడకూడదు అన్నాడు. ఏ ఆయుధము నన్ను చంపడానికి లేదు. ఏ విధమైనటువంటి మల్ల యోధులు కానీ లేకపోతే ఇతరత్ర ఏ విధమైనటువంటి విధానంలో నాకు చావు లేకుండా వరం కోరాడు. ఇచ్చేశాడు. ఆ వరం పొందినటువంటి వ్యక్తి ఇతను. అందువల్ల ఇతనికి మహాహంకారం. భూలోకంలో నాకు ప్రతిద్వంద్వి అనేటువంటి వాడు ఎవ్వడు కూడా లేడు అనేటువంటి అహంకారంతో ఉన్నాడు. మరి ఎవరు తనతో సమముజ్జీలైనటువంటి వాళ్ళు లేనప్పుడు యుద్ధం చేయలేకపోతే ఆ ఉన్నటువంటి పరాక్రమం అంతా కూడా ఇతనికి దురద కల్పిస్తుంది. దురద, ఆ దురద పుట్టింది పాపం వీడికి. ఎలా తీర్చుకోవాలి? చిన్నవాళ్లతో యుద్ధం చేస్తే నా పరువు పోతుంది, పెద్దవాళ్లతో యుద్ధం అంటే నాకన్నా పెద్దవాడు ఎవడు లేడు, నాతో సమానమైన వాడు ఎవడైనా ఉన్నాడా అని పాపం వెతుకులాడుతున్నాడు. అతనికి ఎవరు కనిపించలేదు. నారదుడు అనుకోకుండా ఈయన దగ్గరికి వచ్చాడు. అనుకోకుండా కాదు, ముందుగా అనుకొని వచ్చాడు. నారదుడు ఎప్పుడైతే వచ్చి ఈయన పలకరించాడో వెంటనే నారదుడిని ఆదరించాడు. అంతా అయిపోయిన తర్వాత, నారదా, నాకు బలం ఉంది, వరబలం ఉన్నది, వీటన్నిటి చేత బాగా తీటగా ఉందయ్యా. ఈ తీట తీర్చేవాడు ఎవడైనా ఉన్నాడా అన్నట్ట బాబు. ఈ తీట తీర్చాలి ఎవరైనా ఉన్నారా? నాతో సమవుజ్జి అయినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? అరే నీకు తెలీదా అన్నాడు. ఎవరన్నాడు? ఈ భూలోకంలో నీతో సమానం కాదు, నీకన్నా అధికుడే అయినటువంటి వాడు మహాపరాక్రమవంతుడు కృష్ణుడు ఉన్నాడు అన్నాడు. కృష్ణుడా? ఎట్లా ఉంటాడన్నాడు. నల్లగా ఉంటాడు, పట్టు పీతాంబరం ధరిస్తాడు, అతని చేతిలో ఎప్పుడూ మురళి ఉంటుంది, అతని తల్లో ఎప్పుడూ నెమలి పింఛం ఉంటుంది, అతని కళ్ళు చాలా అందంగా ఉంటాయి అంటూ కృష్ణుడి యొక్క అద్భుతమైన వర్ణన చేశాడు. వెర్రివాడు ఆయన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. సందర్భం వచ్చింది కనుక చిన్న కథ చెప్తాం వినండి. ఒకసారి ఒక హరికథకుడు వచ్చాడు. ఊళ్ళో అందరూ చేరారు. గొప్ప హరికథ చెప్తున్నాడు. చెప్తూ చెప్తూ కృష్ణుడి గురించి చరిత్ర చెప్తున్నాడు. ఆ కృష్ణుని గురించి అద్భుతంగా వర్ణించాడు. వర్ణిస్తూ 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 అతని యొక్క శరీరం, అతని వస్త్రాలు, అతని యొక్క ఆభరణాలు చెప్తూ అతనికి ఉండేటువంటి ఒక్కొక్క ఆభరణంలో ఉండే ఒక్కొక్క రాయి కొన్ని కోట్ల విలువ చేస్తుందన్నాడు. అద్భుతమైనటువంటి సంపద, ఆభరణాలే చాలు, ఒంటి మీద ఉన్న ఆభరణాలే చాలు, అతని విలువ కట్టలేమన్నాడు. చెప్తున్నాడు బాబు. ఇతను ఆయన్ని ప్రశంసిస్తూ చెప్పుకుంటూ వెళుతున్నాడు. ఈ ఉన్నటువంటి శ్రోతల్లో ఒక దొంగ ఉన్నాడు. వీడు విన్నాడు. వాడికి పాపం దేవుడు గట్రాలు తెలియదు. ఈయన ఎవరి గురించో చెప్తున్నాడు, వాడు ఎక్కడున్నాడు ఇది పట్టింది అతనికి. మొత్తం విన్నాడు. అంత డబ్బు ఉన్నవాడా అతను ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణంలో ఒక్క రాయి కొన్ని కోట్లు చేస్తుందా? అయితే అతన్ని ఎవరినో పట్టుకోవాలి నేను అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు, మొత్తం ఆ హరికథ అంతా అయిపోయిన తర్వాత హరికథకుడు వెళ్ళిపోతున్నాడు. ఒక్క నిమిషం ఆగండి అన్నాడు. ఎవరు అన్నాడు. ఏం నాయనా అన్నాడు. ఏం లేదు, మీరు ఇప్పటిదాకా చెప్పారు కదా, ఎవరతను? కృష్ణుడా? అతని దగ్గర బాగా డబ్బు ఉంటుందా అన్నాడు. చాలా ఉంటుంది, అద్భుతమైనటువంటి వాడు. ఎక్కడుంటాడు అతను అన్నాడు. ఈయనకు అర్థమైపోయింది.
ఓహో వీడెవడో దొంగ అయి ఉంటాడు అనుకున్నాడు. అనుకొని సరే వీడిని ఇప్పుడు కనుక నేను ఎక్కువసేపు ఉంచుకుంటే నాకే ప్రమాదం వస్తుంది అనుకొని ఇతను వదిలించుకోవాలనుకొని, ఆయన చాలా అద్భుతమైన నగలు ఉన్నాయో ఆయన దగ్గర, ఎక్కడ ఉంటాడన్నాడు. యమునా నది తీరంలో ఉంటాడన్నాడు. ఆ యమునా నది తీరంలో విహరిస్తూ ఉంటాడు ఆయన ఎక్కువగా. అట్లనా, ఆయన్ని ఎలా గుర్తుపట్టచ్చు అన్నాడు. ఇందాక చెప్పాను కదా అన్నాడు. మళ్ళీ ఒకసారి చెప్పండి అన్నాడు. నల్లగా ఉంటాడు. నల్లగా ఉండేటువంటి కృష్ణుడి మీద పచ్చని పసుపచ్చని బట్ట ఉంటుంది. బా, కళ్ళు ఎంత అందంగా ఉంటాయో, అందమైనటువంటి నేత్రాలు కలవాడు. ఆయన దగ్గర ఎప్పుడూ మురళి ఉంటుంది, వేణువు అన్నాడు. ఆయన తలలో నెమలి పింఛం ఉంటుంది అన్నాడు. మళ్ళీ ఒకసారి చెప్పండి. చెప్పించుకున్నాడు. మూడోసారి కూడా చెప్పించుకున్నాడు. నాలుగోసారి నుంచి అతను జపం చేయడం ప్రారంభించాడు. నల్లగా ఉంటాడు, పసుపు పచ్చని బట్ట కడతాడు. అతని కళ్ళు పద్మాల్లాగా ఉంటాయి. అతని ఒంట్లో బ్రహ్మాండమైనటువంటి నగలు ఉంటాయి. అతని శిరస్సులో నెమలిపించే ఉంటుంది. అతని చేతిలో మురళి ఉంటుంది. మళ్ళీ తాను మర్చిపోతానేమోనని మాటి మాటికి అదే తలుచుకుంటూ యమునా నది తీరం దగ్గరికి వెళ్ళాడు. యమునా నది తీరంలో చూస్తున్నాడు, అలాంటి వాడు ఇక్కడ ఎవడైనా దొరుకుతాడా. అలా చూస్తూ ఆ తీరం వెంబడి వెళుతూ ఉంటే దూరంగా కనిపించాడు. నల్లగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కాళ్ళు జాపుకొని హాయిగా అలా కూర్చున్నాడు. అరే, ఇతను ఎవడో నల్లగానే ఉన్నాడే, ఇతను పచ్చగానే ఉంది బట్ట అనుకున్నాడు. పరిగెట్టుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళేప్పుడే అట్లా చూసి కృష్ణుడు పరిగెట్టబోతుంటే ఏయ్ ఆగు అన్నాడు. పక్కన ఆగాడు. ఏంటి అన్నాడు. మొత్తం తీ, నీ దగ్గర నగలన్నీ బయటికి తీ. నా నగల అన్నాడు. అవును, నీ నగల గురించి నాకు తెలిసింది. నువ్వు చాలా అద్భుతమైనటువంటి వాడేవిట, అద్భుతమైనటువంటి నగలను మహాసంపన్నుడు. తీ బయటికి మొత్తం అంతా కూడా, లేకపోతే చంపేస్తానన్నాడు. కత్తి తీశాడు. నవ్వొచ్చింది కృష్ణుడికి. వీడు ఇక్కడికి వచ్చేదాకా నన్ను మర్చిపోకుండా నన్ను మరీ తలుస్తూ వచ్చాడు. ఆనందం వేసింది. చంపకు, నీకు ఇచ్చేస్తా, మొత్తం ఇచ్చేస్తానన్నాడు. మొత్తం ఆభరణాలన్నీ తీశాడు, అతని ముందు పెట్టాడు. తీసుకెళ్ళిపో ఎవరికి చెప్పకు, ఇది అబ్బే చెప్పనన్నాడు. వెళ్ళిపో అన్నాడు. బయలుదేరేశాడు. ఆ నగలన్నీ మూట కట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. పరమానందభరితుడైపోయాడు. అబ్బా, నిజంగా హరికథకుడు ఎంత గొప్పవాడు, నిజంగా నాకు ఎంత ఉపకారం చేశాడు అనుకున్నాడు. సరే, మళ్ళీ ఇంకో చోట ఎక్కడో ఈ హరికథకుడు హరికథ చెప్తున్నాడు. హరికథ చెప్తూ ఉంటే ఈయన వెళ్ళాడు. అరే, ఈ హరికథకుడే కదా నాకు చెప్పింది అనుకున్నాడు. హరికథ అంతా చెప్పడం అయిపోయింది. ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆగన్నాడు. బాబాయ్, వీడు వెళ్ళుంటాడు, అక్కడ కనిపించుండడు, నన్ను చంపడానికి వచ్చి ఉంటాడు అనుకున్నాడు. భయంతో పరిగెత్తి వెళ్ళిపోతుంటే ఎవరైనా బాబు ఆగు, నిన్ను చంపడానికి కాదు, నిన్ను మాట్లాడడానికి అన్నాడు. ఏమిటిది? ఆగాడు. ఏమిటి చెప్పు అన్నాడు. నువ్వు చాలా ఉపకారం చేసావు నాకు అన్నాడు. నేనేం ఉపకారం చేశాను నీకు? నువ్వు చెప్పావు కదా, కృష్ణుడు యమునా తీరం, నల్లగా ఉంటాడు, పచ్చని బట్ట. చెప్పాను అన్నాడు. వెళ్ళావా అన్నాడు. నేను వెళ్ళొచ్చాను యమునా నది తీరానికి. కనిపించాడా అన్నాడు. ఇతనికి భయం, కనిపించకపోతే చంపుతాడేమో. కనిపించాడా అన్నాడు. కనిపించాడయా అన్నాడు. మరి బాబు, ఆయన దేవుడు, వీడికి ఎలా కనిపిస్తాడు, వీడి దొంగ, వీడిని ఎవడనో చూసి ఎవడో అనుకొని ఉంటాడు అనుకొని, అవునా అన్నాడు. నువ్వు చెప్పినట్లే ఆయన దగ్గర నగలన్నీ కాజేసుకొచ్చాను, చంపేస్తాను ఇవ్వబోతే అన్నాను. ఇచ్చేసాడు అన్నాడు. నువ్వు చెప్పు ఒకసారి, ఎలాంటి వాడిని చూసావు చెప్పు అన్నాడు. నల్లగా ఉన్నాడు, నువ్వు చెప్పినట్టే, పసుపచ్చని బట్ట కట్టాడు, పట్టు పీతాంబర. నువ్వు చెప్పావు కదా చేతిలో మురళి ఉంటుందని.
నెమలి పింఛం ఉంటుందని చెప్పావు కదా, కళ్ళు పద్మాల్లాగా ఉంటాయి అన్నావు కదా, ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకున్నావా అన్నాడు. గుర్తుపెట్టుకోవడం ఏమిటయ్యా, మర్చిపోతానని చెప్పి అక్కడికి వెళ్ళినంతసేపు అవే తలుస్తూ ఆ రూపాన్ని తలుస్తూ వెళ్ళానన్నాడు. ఎంత ధన్యుడివిరా అని మనసులో అనుకొని, సరే మంచిది, ఇంతకీ దొరికాడా అన్నాడు. దొరికాడు. నాకేంటి రుజువు అన్నాడు. ఇదిగో నేను తెచ్చాను కదా ఆభరణాలు, చూడు అని చూపించాడు. ఒకసారి మిరుమిట్లు గొలుగుతున్నాయి, గొప్ప తేజస్సుతో ఉన్నాయి. అర్థమైపోయింది ఈయనకి. వెంటనే ఇతని కాళ్ళ మీద పడ్డాడు ఆయన. నువ్వు ఎంత భాగ్యవంతుడివిరా, నిజంగానే నీవు తెచ్చినటువంటి నగల్ని చూస్తే మామూలు కావు, సాక్షాత్తు పరమాత్మని దర్శించావు అన్నాడు. నేను పరమాత్మనే అనుకోలేదు, నేను అసలు ఏమనుకోలేదు, నాకు కావాల్సింది డబ్బు, ఆ డబ్బు కోసం వెళ్ళని ఇచ్చేసాడు ఆయన. తీసుకోండి. అసలు నీకు ఎలా కనిపించాడేమో నాకు తెలీదు, అలా వెళుతూ ఉన్నా నువ్వు చెప్పినట్టే యమునా తీరంలో ఉంటాడు, యమునా తీరంలో ఉంటాడు, యమునా తీరంలో ఉంటాడు, నల్లగా ఉంటాడు, పచ్చని బట్ట, చేతిలో ఇది ఉంటుంది అనుకుంటూనే వెళ్ళాను. నిజంగానే కనిపించాడు. కనిపించగానే వెళ్ళాను, చూస్తే నువ్వు చెప్పిన పోలికలన్నీ ఉన్నాయి, అదిగో ఆభరణాలు ఉన్నాయి, ఇమ్మన్నాడు, ఇచ్చేసాడు, తీసుకొచ్చేసాను అన్నాడు. ఏమిటి దీంట్లో ఉన్నటువంటి అర్థం? నువ్వు ఏ భావనతో పరమాత్మ దగ్గరికి వెళ్ళినా పరమాత్మని నిరంతరం తలవగలిగేవాడివి అయితే చాలు. నువ్వు దొంగవే అయ్యి వెళ్ళు, నువ్వు క్రూరుడివే అయ్యి వెళ్ళు, సద్భావన కలిగిన వాడివే అయ్యి వెళ్ళు, భక్తుడివే అయ్యి వెళ్ళు, ఎలాంటి వాడివైనా ఆయన్ని మర్చిపోకుండా నిరంతరం నువ్వు స్మరించుకోగలవాడు అయితే చాలు. అట్లాగా ఈయనకి చెప్పాడు. ముచుకుందుడికి, మన కాలయవనుడికి కూడా నారదుడు ఉపదేశం చేసేటప్పుడు ఆయన్ని అద్భుతంగా వర్ణించాడు. అన్నీ విన్నాడు, మళ్ళీ మళ్ళీ చెప్పమన్నాడు, చెప్పించుకున్నాడు. నల్లగా ఉంటాడు, పసుపచ్చగట్టు ఉంటాడు, నెమలి పింఛం, ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడు. మాటి మాటికి తలుస్తున్నాడు. ఎక్కడ ఉంటాడు అతనంటే మధురలో ఉంటాడన్నాడు. సరే, మధుర మీదకి దండయాత్ర చేశాడు. 3 కోట్ల మంది మ్లేచ్ఛ సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. వాడేమో 17 సార్లు తీసుకొచ్చాడు, వీడేమో ఒకసారి తీసుకెళ్ళాడు. ఇంత భూభారం ఉన్నదన్నమాట. దుర్మార్గుల చేతిలో భూమి భరించలేనటువంటి భారం ఇంత గొప్పగా ఉన్నది. 3 కోట్ల మంది సైన్యంతో, మ్లేచ్ఛ సైన్యంతో వాడు ముట్టడించాట. అప్పుడు సంకర్షణుడు అయినటువంటి బలరాముడితో కృష్ణుడు ఆలోచన చేశాడు. చూసి అనుకున్నాడు, 2 వైపులా కూడా మనకి నష్టం వచ్చేలాగా ఉంది. ఒకవైపు చూస్తే జరాసంధుడు ఎప్పుడొచ్చి మీద పడతాడో తెలియదు. ఇంకోవైపు చూస్తే ఈ కాలయవనుడు వచ్చాడు. ఈ కాలయవనుడు ఈవేళ రేపు ముట్టడించే ప్రయత్నం అతను చేయబోతున్నాడు. జరాసంధుడు రేపు రాబోతున్నాడు. చిట్ట చివరికి మన యాదవులందరికీ కూడా కష్టం, నష్టం రాబోతున్నాయి. నేను కాలయవనుడితో యుద్ధం చేయడానికి వెళ్ళాను అంటే ఆ సమయం చూసుకొని వీడు గనక మీద పడ్డాడంటే మధుర నగరం భస్మం అయిపోతుంది, యాదవులకి నష్టం చేకూరుతుంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి అని ఆలోచన చేశాడు. చేసి అప్పుడు వెంటనే తాను ఒక అద్భుతమైనటువంటి ద్వారకాపట్నం అనేటువంటి దాన్ని నిర్మాణం చేశాడు. వీళ్ళనెవ్వరినీ ఇక్కడ ఉంచొద్దు, ఇంకా వీళ్ళందరినీ అక్కడికి తీసుకుని వెళ్ళిపోతాను. అప్పుడు ఒకవేళ నేను కాలయవనుడితో పాటు వెళ్ళిపోయినప్పుడు ఇతను వచ్చి జరాసంధుడు మీద పడ్డా అతనికి గోడలు గొబ్బెలే దర్శనమిస్తాయి, ప్రజలు ఉండరు, ఎవరు తాను నాశనం చేసే అవకాశం లేదు అని అప్పుడు అలా ఆలోచించి ఆయన అద్భుతమైనటువంటి ద్వారకాపట్నానికి సంకల్పం చేశాడు. అది ఎలా ఉంటుంది ఏమిటి దాని గురించి మధ్యాహ్నం చెప్పుకుంటాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద
जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोदारमण हरि गोपाल जय जय गोविंद 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 जय जय गोवर्धनोद्धार गोविंद जय जय गोपी मनोहर मुकुंद जय जय गोवर्धनोद्धार गोविंद जय जय गोपी मनोहर मुकुंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय 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 गोविंदा जय जय गोविंदा जय 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 गोविंदा जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण सर्वं श्रीकृष्णार्पणमस्तु।